గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. వేదంలోని అరుణ ప్రశ్న చెప్పినటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాం. ఇంతవరకు అరుణ ప్రశ్న చెప్పిన విషయాలలో ఆదిత్యుని యొక్క అవతార విశేషాలు, అలానే ఉదకముల యొక్క ఆధారముల స్థానములు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అదే సందర్భంలో ఉదకాలకు సంబంధించిన ప్రాశస్త్యాన్ని వేదం చెప్పిన విధంగా మనం తెలుసుకున్నాం. వాటి యొక్క మహిమను కూడా మనం తెలుసుకున్నాం. ఇక ఇటుపైన మంత్రాలలో వేదం చెప్పే విషయాలు ఎట్లా ఉన్నాయంటే, ఈ ప్రపంచం యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది, ఎవరు సృష్టి చేశారు, సృష్టి చేసే సమయంలో ఎటువంటి ప్రక్రియ అంతా జరిగింది అనే విషయాలు ఇప్పుడు మనకి ఈ మంత్రాల ద్వారా మనకి తెలియబడుతున్నాయి. ఆ మంత్రాలను మనం పరిశీలించి ఆ విషయాలను మనం తెలుసుకుందాం. ఓం ఆపో వా ఇదమాసంసలిలమేవ స ప్రజాపతిరేకః పుష్కరపర్ణే సమభవత్ తస్యాంతర్మనసి కామః సమవర్తత ఇదగుం సృజేయమితి. సృష్టి ప్రారంభంలో మామూలుగా పరమాత్మ నుండి ఈ పంచభూతాలన్నీ సృష్టింపబడ్డాయని మనకి ఉపనిషత్తులు చెప్పిన ప్రకారంగా మనకి తెలుస్తోంది. ఇక్కడ ఈ అరుణ ప్రశ్నలో ఈ మంత్రాలు మనకి సృష్టి క్రమాన్ని ఎలా తెలియజేస్తున్నాయంటే, ఆపోవా ఇదమాసంసలిలమేవా, మొట్టమొదట మొత్తం అంతా కూడా ఉదకమయంగా ఉన్నదుట. ఇంకా వేరే భూతాలేమీ లేవు, అంటే ఆకాశం లేదు, వాయువు లేదు, అగ్ని లేదు, పృథివీ లేదు. ఈ పంచభూతాలలో ఉదకం మాత్రమే కనబడుతూ ఉన్నది. ఈ సమస్త ప్రపంచం కూడా ఉదకమయంగా మారిపోయి కేవలం ఉదకం మాత్రమే, ఎటు చూసినా కూడా నీరు కనిపిస్తూ ఉన్నది. అటువంటి సందర్భంలో స ప్రజాపతిరేకః పుష్కరపర్ణే సమభవత్, ఆ నీళ్లలో ఒక తామరాకు తేలుతూ ఉన్నది. ఆ తామరాకు మీద సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి ఆయన ప్రత్యక్షమై ఆవిర్భవించి అక్కడ స్థిరంగా కూర్చున్నట్ట. మనకు మామూలుగా పురాణాల్లో కూడా సృష్టి క్రమాన్ని వర్ణించే సందర్భంలో విష్ణుమూర్తి పసిపిల్లవాడుగా అక్కడ ఆ నీళ్లల్లో తామరాకు మీద పడుకొని ఉన్నట్లుగా మనకి పురాణాలన్నీ వర్ణిస్తూ ఉంటాయి. అటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించేటటువంటి శ్లోకం కూడా ఒకటి ఉన్నది. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మనం శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఉంటాం. పసిపిల్లవాడి రూపంలో ఆ పత్రం మీద పడుకొని తన కాలి యొక్క బ్రొటను వేలిని నోట్లో ఉంచుకొని, కరారవిందేన పదారవిందం, చేత్తో కాలి యొక్క బ్రొటను వేలిని నోట్లో ఉంచుకొని, ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మనం ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఈ సృష్టి క్రమంలో సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి ఆ తామరాకు మీద ఆవిర్భవించి అక్కడ స్థిరంగా ఉన్నాడు. సప్రజాపతిరేకః పుష్కరపర్ణే సమభవత్ తస్యాంతర్మనసి కామః సమవర్తత. ఆయన ఎటు చూసినా కూడా ఉదకం మాత్రమే కనిపిస్తూ ఉన్నది ఆయనకి. ఈ ఉదకాన్ని చూసి ఆయన మనస్సులో ఒక సంకల్పం కలిగింది. ఏమిటా సంకల్పం అంటే, సృష్టి చేయాలి అనే సంకల్పం కలిగింది. ఆ సంకల్పం కాస్త బలమైన కోరికగా మారింది. ఈ జగత్తంతటిని కూడా నేను సృష్టించాలి అనే సంకల్పంతో ఆ కోరిక బయలుదేరింది. తస్మాద్ ఇదగం సృజేయమితి తస్మాద్యత్ పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి తదేషాభ్యనూక్త. అందువల్లనే లోకంలో కూడా ఎవరైనా మొట్టమొదట మనస్సుతో సంకల్పిస్తారు. ఆ సంకల్పించినటువంటి విషయాన్ని వాక్కుతో తెలియబరుస్తారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క హస్తపాదాదులతో ఆ కర్మని వాళ్ళు ఆచరిస్తారు. ఇదే శాస్త్రంలో మనకి జ్ఞానేచ్ఛాకృతులు అని చెప్తూ ఉంటారు. ముందుగా దాని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత అది కావాలి అనే కోరిక కలుగుతుంది వాళ్ళకి. దాని తర్వాత దానికోసం ప్రయత్నిస్తారు. ఈ విధంగా ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రజాపతి చేత సృష్టింపబడినటువంటి ఈ జగత్తులో సమస్త మానవులందరూ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా ప్రజాపతి యొక్క సంతానంగా కనబడుతున్నారు కాబట్టి ఆ ప్రజాపతికి మొట్టమొదట మనస్సులో సంకల్పం కలిగింది. ఆ తర్వాత ఆయన సృష్టి చేశాడు.
ఆ ప్రకారంగానే వీళ్ళందరూ కూడా మొట్టమొదట మనస్సుతో సంకల్పించి ఆ తర్వాత వాక్కుతో చెప్పి ఆ తర్వాత కర్మని ఆచరిస్తూ ఉంటారు అని చెప్పింది. తస్మాద్యత్ పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి తదేషాభ్యనూక్త. ఆ విషయంలో ప్రజాపతి యొక్క ఆ సంకల్పం గురించిన ఒక మంత్రం ఈ విధంగా ఉన్నది. కామస్తదగ్రే సమవర్తతాధి మనసోరేతః ప్రథమం యదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్ హృది ప్రతీష్యా కవయో మనీషేతి. మొట్టమొదట ప్రజాపతి యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో ఈ మనస్సు అనేటటువంటి ఇంద్రియము మొట్టమొదటగా సంకల్పించిందిట. ఆ ప్రజాపతి అనేక కార్యక్రమాలు చేశాడు, అనేక సంకల్పాలు చేశాడు. ఆ సంకల్పాలలో మొట్టమొదటి సంకల్పము ఈ ప్రపంచాన్ని సృష్టి చేయాలి అనే సంకల్పం. ఎప్పుడైతే మనస్సు యొక్క సంకల్పం కలిగిందో అది కోరికగా మారింది. కామస్తదగ్రే సమవర్తతాధి. ఆ తర్వాత అసలు సృష్టిలే అనేక రకాలుగా ఉన్నాయి. అంటే కల్పభేదేన, మన్వంతర భేదేన, ఇలా అనేక రకాలుగా అనేక సృష్టులు జరుగుతూ ఉన్నాయి. ఆయా సృష్టులలో ఒక్కొక్కళ్ళు ఒక్కో సృష్టిని చేసినట్లుగా మనకి శాస్త్రాల్లో కనబడుతోంది. మనం చెప్పుకున్నటువంటి మంత్రాలలో కూడా ఒకచోట అసతస్సద్యే తతక్షు ఋషయః సప్తాత్రిశ్చయత్ సర్వే త్రయో అగస్త్యశ్చ నక్షత్రైః శంకృతో వసన్ అనే మంత్రంలో సప్త ఋషులు ఈ ప్రపంచాన్ని సృష్టి చేశారు అనే విషయం ఆ మంత్రంలో మనకి చెప్పబడింది. అదేవిధంగా సృష్టి చేసేటటువంటి సమయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా సృష్టి చేశారని మన శాస్త్రాల్లో కనబడుతోంది. ఇక్కడ ప్రజాపతి ముందుగా సంకల్పించుకొని ఈ జగత్తును సృష్టించాలి అనే కోరికతో ఈ విధానాన్ని ప్రారంభించాడు. సతో బంధోమసతి నిరవిందన్ హృది ప్రతీష్యా కవయో మనీషేతి. కవయ అంటే అనేక మంది సృష్టికర్తలు ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్సులో ఈ విధంగా ఈ ప్రపంచాన్ని సృష్టి చేయాలి, ఫలానా బ్రహ్మాండాన్ని సృష్టి చేయాలి అనేటటువంటి సంకల్పంతో వాళ్ళు నిశ్చయించుకొని సతో బంధుమసతి నిరవిందన్. ఇక్కడ సతహ అంటే జగత్తు, ప్రపంచము అని అర్థము. ఎందుకు అనంటే అది మనకి ఉన్నట్లుగా కనిపిస్తోంది, వ్యక్తావస్థలో కనబడుతోంది, స్పష్టంగా మనకి తెలియబడుతోంది. ఆ ప్రపంచానికి కారణభూతమైనటువంటిది ఈ కోరిక. ఈ కోరిక లేనిదే ఆ ప్రపంచాన్ని సృష్టించడం కుదరదు. కాబట్టి దానికి కారణభూతమైనది ఈ కోరిక. సతో బంధుమసతి నిరవిందన్. దీనికి కూడా కారణమైనటువంటి వాడు ఆ పరమాత్మ. ఈ సంకల్పాన్ని, ఈ కోరికని సృష్టి చేసిన వాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ అవ్యక్త రూపంగా ఉన్నాడు. అంటే ఆయన యొక్క స్వరూపం ఎవరికీ తెలియట్లేదు, ఆయన యొక్క నామం తెలియదు, రూపం తెలియదు. ఈ విధంగా అవ్యక్తావస్థలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నుండి వ్యక్త రూపమైనటువంటి ఈ జగత్తుని సృష్టించారు అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఈ విధంగా ప్రజాపతి యొక్క కోరిక ఎంత గొప్పదో ఆ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఉపైనంతదుపనమతి యత్కామో భవతి య ఏవం వేద. ఈ విజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏ కోరికైతే కోరుకుంటాడో ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. సిద్ధించే విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కష్టపడకుండా ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని మనకి ఈ జ్ఞాన మహిమ, జ్ఞానం యొక్క ఫలం ఈ విధంగా తెలియబడుతోంది. ఆ తర్వాత ప్రజాపతి ఈ విధంగా సంకల్పించిన తరువాత సతపోతప్యత సతపస్తప్త్వా, తపస్సు చేశాట ఆయన. ఈ ప్రపంచాన్ని సృష్టి చేయాలి అనే సంకల్పంతో, అనే కోరికతో తపస్సు చేశాడు. ఇక్కడ తపస్సు అనగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఈ విధమైనటువంటి తపస్సు కాదు. ఇక్కడ తపస్సు అనంటే ఆలోచనాత్మకమైనటువంటి తపస్సు. అంటే ఈ జగత్తుని సృష్టించాలి అనే కోరిక కలిగింది. ఈ జగత్తుని ఏ విధంగా సృష్టించాలి, ఏ రూపంగా సృష్టించాలి అనేటటువంటి ఆలోచనే ఇక్కడ తపస్సు. అదే ఉపనిషత్తుల్లో యస్సర్వజ్ఞ సర్వవితు యస్య జ్ఞానమయం తపః అని చెప్పింది ఉపనిషత్తు. ఆ పరమాత్మ యొక్క జ్ఞానమే తపస్సు అని చెప్పింది. కాబట్టి ఇక్కడ ఆలోచనాత్మకమైనటువంటి తపస్సు చేశాడు. ఈ తపస్సులు అనేక రకాలుగా కనిపిస్తున్నాయి. ఆలోచనాత్మకమైనటువంటి తపస్సు, ఈ హోమరూపమైనటువంటి తపస్సు, అలానే మనం మహానారాయణ ఉపనిషత్తులో మనం చూసినట్లయితే
ఋతం తపః, సత్యం తపః, శ్రుతం తపః, శాంతం తపః, దమస్తపః, శమస్తపః, దానం తపః, యజ్ఞం తపః. ఇవన్నీ కూడా తపస్సుల కిందే చెప్పింది మనకి ఉపనిషత్తు. అలాగే సత్యం పరం పరగుం సత్యగుం సత్యేన నసు వర్గాల్లోకాచ్యవంతే కదాచన సతాగుం హి సత్యం తస్మాత్ సత్యే రమంతే తప ఇతి తపో నానశనాత్ పరం యద్ధి పరం తపస్తద్దుర్ధర్షం తద్దురాధర్షం తస్మాత్ తపసి రమంతే అని చెప్పింది. తపస్సులు అనేక రకాలుగా ఉన్నాయి. కృచ్ఛ చాంద్రాయణ రూపమైనటువంటి తపస్సులు, అనశన రూపమైనటువంటి తపస్సు, ఇలా అనేకములు ఉన్నప్పటికీ ఇక్కడ సతపోతప్యత సతపస్తప్త్వా అన్నప్పుడు తపస్సు ఏమిటి అని అంటే ఆలోచనాత్మకమైనటువంటి తపస్సు. ఏ విధమైనటువంటి ఆలోచన అంటే సృష్టి చేద్దామనుకున్నటువంటి ఈ జగత్తుని ఏ రూపంగా సృష్టించాలి. ఉదాహరణగా ఒక మట్టి ముద్దతో ఒక వినాయకుడిని చేద్దాం అనుకున్నాం అనుకోండి, ముందుగా ఆ వినాయకుడి యొక్క రూపం మన మనస్సులోకి రావాలి. వినాయకుడికి తొండ ఉంటుంది, బొజ్జ ఉంటుంది, ఈ విధంగా మనం ఆ ఆకారాన్ని తయారు చేయాలి అని మనం మనస్సులో ఒకసారి ఆ రూపాన్ని స్మరించుకున్న తర్వాత ఆ మట్టి ముద్దతో వినాయకుడిని తయారు చేయటం కుదురుతుంది. అదేవిధంగా ఈ ప్రజాపతి కూడా ప్రపంచ సృష్టి విషయంలో ఆ విధంగా శరీరమధూనుత, తన యొక్క శరీరాన్ని ఒక్కసారి కంపించాడు, అంటే విదిల్చాడు. ఆ శరీరం నుండి తస్యజన్మాగుం సమాసీత్ తతో రుణాః కేతవో వాతరశనార్షయ ఉదతిష్ఠన్. శరీరానికి సంబంధించినటువంటి మాంసము ఇత్యాది పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కొంతమంది మహర్షులు ఉద్భవించారు. ఆ మహర్షుల పేర్లు ఏమిటంటే అరుణులు, కేతవులు, వాతరశనులు. ఈ పేర్లతో వ్యవహరింపబడేటటువంటి కొంతమంది మహర్షులు ఆ ప్రజాపతి యొక్క శరీర భాగం నుండి ఉద్భవించారు. అలానే ఆ ప్రజాపతి యొక్క శరీరానికి సంబంధించిన ఈ గోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గోళ్ళ నుండి ఏ నఖాహ తే వైఖానసాహ, వైఖానసులు అనే పేరు గల కొంతమంది మహర్షులు ఉద్భవించారు. ఏ వాలాహ తే వాలఖిల్యాహ, శరీరం మీద ఉన్నటువంటి రోమాలు కేశాలు ఏవైతే ఉన్నాయో ఈ రోమాల నుండి కొంతమంది మహర్షులు వాలఖిల్య అనే పేరు గల మహర్షులు ఉద్భవించారు. అలానే యో రసః సోపాం, ఈ శరీరంలో ఉన్నటువంటి రసము ఏదైతే ఉన్నదో అంటే శరీరానికి సంబంధించిన బలము రసము ఏవైతే ఉన్నాయో అది ఈ శరీరం నుండి సూక్ష్మ రూపంగా బయటకు వచ్చింది. సోపాం అంతరతః కూర్మం భూతగుం సర్పంతం, ఆ ప్రజాపతి శరీరం నుండి సూక్ష్మ రూపంగా ఉన్నటువంటి ఆ రసము బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో మొత్తం కూడా ఉదక రూపంగా కనిపిస్తున్నటువంటి ఆ ఉదకాల్లోకి ప్రవేశించి ఆ ఉదకంలో ఒక కూర్మాకార రూపాన్ని అది తీసుకుంది. అంటే ఒక తాబేలు శరీర ఆకారంలో ఉన్నటువంటి ఒక రూపాన్ని తీసుకుంది. అది తీసుకొని అందులో సంచరిస్తూ ఉన్నది, నీళ్ళల్లో తిరుగుతూ ఉన్నది. అంతరతః కూర్మం భూతగుం సర్పంతం తమబ్రవీత్ త్వం మమ వై త్వం మాగుంసా. ఆ నీళ్లల్లో సంచరిస్తున్నటువంటి ఆ కూర్మాన్ని చూసి ప్రజాపతి, ఓ కూర్మమా, నువ్వు నా శరీరం యొక్క సారమైనటువంటి ఆ రసం నుండి నువ్వు ఉద్భవించావు అని అన్నాడు. వెంటనే ఆ కూర్మంలో ఉన్నటువంటి పురుషుడు ఈ విధంగా అన్నాడు, నేత్యబ్రవీత్, కాదు, నీ శరీరంలో ఉన్నటువంటి రసం నుండి పుట్టినటువంటి కేవలం ఈ తాబేలు యొక్క శరీరం మాత్రమే పుట్టింది, నేను పుట్టలేదు. నేను ఇంతకు ముందరే ఈ ఉదక రూపంగా ఉన్నాను. నేను నేత్యబ్రవీత్ పూర్వమేవాహమిహ సమితి తత్పురుషస్య పురుషత్వం. నీ శరీరం నుండి పుట్టింది కేవలం ఈ తాబేలు యొక్క రూపం మాత్రమే, నేను నీ శరీరం నుండి పుట్టలేదు. నేను ఇంతకు ముందరే ఈ ఉదకంలో ఉన్నాను, సర్వవ్యాపకుడైనటువంటి నేను ఈ ఉదకంలో ఉన్నాను అని చెప్పాడు. ఇంతకు ముందరే ఉన్నాను అని చెప్పాడు కాబట్టి ఆయనకి పురుషుడు అనే పేరు వచ్చింది. పూర్వమేవాహమిహ సమితి తత్పురుషస్య పురుషత్వం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఈ విధంగా ప్రజాపతితో చెప్పి ఆయన తన యొక్క స్వరూపాన్ని చూపించడం కోసం, ప్రకటన చేసుకోవటం కోసం విరాట్ పురుషుడుగా ఆయన ఆవిర్భవించాడు.
విరాట్ పురుషుడు అంటే మనకి వేదంలో సహస్రశీర్షా పురుష అనే మంత్రాలతో ఆ విరాట్ పురుషుని యొక్క స్తోత్రం మనకి వేదంలో కనిపిస్తోంది. విరాట్ పురుషుడు అనగా సృష్టి ప్రారంభంలో మొట్టమొదట పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపంగా చెప్తారు. అటువంటి విరాట్ పురుషుడు ఉదకంలో ఉండి తన యొక్క స్వరూపాన్ని ప్రజాపతికి దర్శింపజేశాడు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆయన ఏ విధంగా ఆవిర్భవించాడు అనంటే సహస్రశీర్షా పురుష, అనంతమైనటువంటి శిరస్సులు కలవాడుగా ఆయన ఆవిర్భవించాడు. సహస్రాక్ష సహస్రపాత్, అనేక వేల కళ్ళతో ఆయన ఉద్భవించాడు. సహస్రపాత్, అనేక పాదాలతో ఉద్భవించాడు అని ఈ మంత్రంలో కనిపిస్తోంది. పురుష సూక్తంలో కూడా ఇవే వాక్యాలు మనకి అక్కడ కనిపిస్తాయి. అక్కడ సహస్ర శబ్దానికి అనంత వాచకంగా మనం అర్థం చెప్పుకోవాలని భాష్యకారులు చెప్పారు. అక్కడ అనంతమైన శిరస్సులు కలవాడు, అనంతమైనటువంటి నేత్రములు కలవాడు, అనంతమైన పాదములు కలవాడు అని అర్థం చెప్తారు. ఏ విధంగా అనంటే సృష్టి ప్రారంభంలో ఆయన మొట్టమొదట జన్మించినవాడు కాబట్టి ఆ తర్వాత జన్మించిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సంతాన రూపంగా భావించి వాళ్ళందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి యొక్క శిరస్సులు విరాట్ పురుషుని యొక్క శిరస్సులుగా భావించాలి. ఆ విధంగా భావన చేసి ఆయన అనంతమైనటువంటి శిరస్సులు కలవాడు. అదేవిధంగా ఈ జీవుల యొక్క నేత్రములన్నీ కూడా ఆయనకు సంబంధించినవే కాబట్టి ఆయన అనంతమైనటువంటి నేత్రములు కలవాడు. ఈ జీవుల యొక్క పాదములన్నీ కూడా ఆయనకు సంబంధించినవే కాబట్టి ఆయన అనంతమైనటువంటి పాదములు కలవాడు. ఇలా ఈ ప్రపంచంలో ఏది ఉన్నా అదంతా కూడా ఆయన నుండి వచ్చిందే కాబట్టి ఇవన్నీ కూడా ఆయన స్వరూపంగా మనకి ఆ పురుష సూక్తం చెప్పింది. అదే విధంగా మనం ఇక్కడ ఈ మంత్రాలకు కూడా మనం అర్థం తెలుసుకోవాలి. సహస్రాక్ష సహస్రపాత్ భూత్వోదతిష్ఠత్ తమబ్రవీత్. ఈ విధంగా ఆయన విరాట్ పురుష స్వరూపాన్ని ప్రకటన చేసి ఆ ప్రజాపతితో ఈ విధంగా మాట్లాడుతున్నారు. త్వం వై పూర్వగుం సమభూ. ఆ విరాట్ పురుష స్వరూపాన్ని ప్రజాపతి చూసి, ఓ విరాట్ పురుషుడా, నువ్వు ఇంతకు ముందరే ఉన్నాను అని అన్నావు కదా, నేను ఈ జగత్తుని సృష్టి చేద్దామని అనుకున్నాను. నువ్వు ఎలాగూ నాకంటే ముందరే ఈ ఉదకాల్లో ఉన్నావు కాబట్టి నువ్వే ఈ జగత్తును సృష్టి చెయ్యి అని ఈ విధంగా చెప్పాడు. త్వం వై పూర్వగుం సమభూ త్వమిదం పూర్వః కురుష్వేతి. ఆ విధంగా చెప్పగానే వెంటనే ఆ విరాట్ పురుషుడు అంతటా ఉదకమయంగా ఉన్నటువంటి ఆ నీటిని తన చేతులతో దోసిలితో ఆ నీళ్లను సంగ్రహించి ఒకచోట ఉంచాడు. దాన్ని ఉపధానం చేయడం అంటారు. ఆ నీళ్లను ఉంచేటప్పుడు కూడా ఒక మంత్రంతో ఉంచాడు ఆయన, ఏవాహ్యేవేతి అని. ఈ విధంగా ఆ మంత్రపూతమైనటువంటి ఉదకాలని అక్కడ ఉపధానం చేయటం వల్ల అందులో నుంచి ఆదిత్యుడు ఆవిర్భవించాడు, సూర్యుడు ఆవిర్భవించాడు. ఏవాహ్యేవేతి తత ఆదిత్య ఉదతిష్ఠత్ సా ప్రాచీదిక్. ఎక్కడి నుంచైతే ఆదిత్యుడు ఆవిర్భవించాడో ఆ దిక్కు తూర్పు దిక్కుగా వ్యవహారంలోకి వచ్చింది. ఆ తర్వాత అథారుణః కేతుర్దక్షిణత ఉపాదధాత్. ఈ విధంగా విరాట్ పురుషుడు చేసినటువంటి ఉపధానాన్ని చూసి ఇంతకు ముందర ప్రజాపతి శరీరం నుండి వచ్చినటువంటి అరుణులు, కేతువులు, వాతరశనులు అనేటటువంటి మహర్షులందరూ కూడా అదేవిధంగా వాళ్ళ దోసలితో నీళ్లను సంగ్రహించి ఉపధానాలు చేయటం ప్రారంభించారు. అందులో మొట్టమొదట అథారుణః కేతుర్దక్షిణత ఉపాదధాత్, దక్షిణ దిక్కున ఉపధానం చేశారు. ఆ ఉపధానం ప్రభావం వల్ల అగ్నిదేవుడు ఉద్భవించాడు. అది దక్షిణ దిక్కుగా ప్రసిద్ధి చెందింది. అథారుణః కేతుః పశ్చాదుపాదధాత్ ఏవాహి వాయో ఇది. తర్వాత మరొక చోట ఇదే విధంగా ఉపధానం చేశారు. ఏవాహి వాయో అనే మంత్రంతో ఉపధానం చేశారు. ఆ ప్రభావం వల్ల వాయువు ఉద్భవించాడు అక్కడి నుంచి. ఎక్కడైతే వాయువు ఉద్భవించాడో ఆ దిక్కుకి పశ్చిమ దిక్కు అనే విధంగా వ్యవహారం వచ్చింది లోకంలో. అథారుణః కేతురుత్తరత ఉపాదధాత్ ఏవాహీంద్రేతి. తర్వాత ఇంకోసారి మరొక చోట ఉపధానం చేయటం వల్ల ఇంద్రుడు ఉద్భవించాడు. ఇంద్రుడు ఉద్భవించినటువంటి ఆ దిక్కుకి ఉత్తర దిక్కుగా లోకంలో వ్యవహారం వచ్చింది. సోదీచీదిక్ అథారుణః కేతుర్మధ్య ఉపాదధాత్ ఏవాహి పూషన్నితి తతో వై పూషోదతిష్ఠత్ సేయందిక్.
ఆ తర్వాత మరోసారి దోసలితో నీళ్లు సంగ్రహించి ఈ 4 దిక్కుల మధ్యలో ఉపధానం చేశారు. ఉపధానం చేయటం వల్ల పూష అనే పేరు గల ఒకానొక దేవత ఉద్భవించింది. ఆ పూష దేవత మన శరీరాలన్నింటినీ కూడా పోషిస్తూ ఉంటాడు. మన శరీరాలు ఈ విధంగా పుష్టిగా ఉండటానికి కారణం ఆ పూష దేవత యొక్క అనుగ్రహమే కారణమని మనకి వేదాల్లో ఆ మాట కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పూష దేవత ఉపధాన ప్రభావం వల్ల ఉద్భవించాడు. ఆయన ఉద్భవించినటువంటి ప్రదేశాన్ని ఈయన్ దిక్కు అంటే అధో దిక్కుగా పరిగణించారు. అథారుణ కేతురుపరిష్టాదుపాదధాత్ ఏవాహి దేవా ఇతి. మరోసారి దోసలితో నీళ్లను సంగ్రహించి మరో చోట ఉపధానం చేయటం వల్ల దేవతలు, మనుష్యులు, పితృదేవతలు, గంధర్వులు, అప్సరసులు వీళ్ళందరూ కూడా ఉద్భవించారు. ఆ దిక్కుకి ఊర్ధ్వ దిక్కు అని పేరు. మామూలుగా దేవతలు, గంధర్వులు, అప్సరసులు వీళ్ళందరూ కూడా స్వర్గలోకంలో ఉంటారు. మనకి స్వర్గలోకం ఊర్ధ్వ దిక్కులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఊర్ధ్వ దిక్కుగా ఈ వ్యవహారం జరుగుతోంది. యా విప్రుషో విపరాపతన్ తాభ్యోసురారక్షాగుంసి పిశాచాశ్చోదతిష్ఠన్ తస్మాత్తే పరాభవన్ విప్రుభ్యో హితే సమభవన్. వీళ్ళు ఉపధానం చేసే సమయంలో దోసలితో సంగ్రహించి ఉపధానం చేశారని మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంలో దోసలిలో నుంచి వాళ్ళకు తెలియకుండా కింద పడినటువంటి నీటి బిందువులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి రాక్షస జాతి ఇదంతా కూడా బయలుదేరింది. అసురులు, రాక్షసులు, పిశాచులు, భూతములు ఇవన్నీ కూడా ఉద్భవించినాయి. యా విప్రుషో విపరాపతన్ తాభ్యోసురారక్షాగుంసి పిశాచాశ్చోదతిష్ఠన్ తస్మాత్తే పరాభవన్ విప్రుభ్యో హితే సమభవన్. వీళ్ళందరూ కూడా కింద పడినటువంటి నీటి బిందువుల నుండి ఉద్భవించారు కాబట్టి ఎప్పుడూ కూడా పరాభవాన్ని చెందుతూ ఉంటారు వీళ్ళు. అందువల్లనే దేవతల చేతిలో రాక్షసులు పరాభవాన్ని చెందుతూ ఉంటారని మనం పురాణాల్లో మనం వింటూ ఉంటాం. ఎక్కడో చోట రాక్షసుల చేత దేవతలు పరాభవాన్ని చెందారు అనేది చాలా తక్కువగా మనం వింటూ ఉంటాం. ఈ విషయంలో ఈ విధంగా దేవతల సృష్టి, మనుష్యుల సృష్టి, రాక్షసుల సృష్టి ఈ విషయంలో మరొక మంత్రం మనకి ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తోంది. ఆపో హయద్బృహతీర్గర్భమాయన్న దక్షం దధానా జనయంతే స్వయంభుం తత ఇమేధ్యసృజ్యంత సర్గాః. ఈ ఉదకములన్నీ కూడా చాలా అధికంగా ఉన్నాయి సృష్టి ప్రారంభంలో. ఎక్కడ చూసినా కూడా ఉదకాలుగా కనిపిస్తున్నాయి. అదే మనకి మనుస్మృతిలో మనవు గారు ఈ విధంగా అంటారు. అప ఏవ ససర్జాదౌ తాసు వీర్యమవాసృజత్ తదండమభవద్ధైమం సహస్రాంశు సమప్రభం అని అంటారు. కాబట్టి అటువంటి ఉదకాల నుండే ఈ బ్రహ్మాండం అంతా కూడా సృష్టింపబడింది. ఆ ఉదకాలు ఎటువంటివి అనంటే దక్షం దధానాహ, మంచి సమర్థవంతమైనవి. ఆ ఉదకాల్లో పుట్టినటువంటి ఈ జగత్తు కూడా చాలా అభివృద్ధిగా ఉంటుంది. రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పదార్థాలు ఇవన్నీ కూడా ఈ లోకంలో మనకి పుడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఎటువంటివి అంటే జనయంతి స్వయంభుం, ఆ ఉదకాల్లోనే ఈ పరమాత్మ ఉన్నాడని మనం చెప్పుకున్నాం. అందులో నుంచే ఆ పరమాత్మ విరాట్ స్వరూపంగా ఆయన ఆవిర్భవించాడని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆయనకి కూడా కారణభూతములైనవి ఈ ఉదకాలు. జనయంతి స్వయంభుం తత ఇమేధ్యసృజ్యంత సర్గాః. కేవలం దేవతలు, మనుష్యులు, రాక్షసులు మాత్రమే కాకుండా వాళ్ళు నివసించడానికి యోగ్యమైనటువంటి లోకాలు కూడా ఈ ఉదకాల నుండే ఉత్పన్నములైనాయి. తత ఇమేధ్యసృజ్యంత సర్గాః. భూలోకము, అంతరిక్షలోకము, స్వర్గలోకము ఇవన్నీ కూడా ఈ ఉదకాల నుండే ఉత్పన్నములైనాయి. అద్భ్యో వా ఇదగుం సమభూత్. మనకు కనిపించేటటువంటి ప్రపంచమంతా కూడా ఉదకాల నుండే ఆవిర్భవించింది. తస్మాదిదగుం సర్వం బ్రహ్మస్వయంభ్వితి. విరాట్ పురుషుడు తన యొక్క స్వరూపాన్ని ప్రకటన చేయటం కోసం ఉదకాల్లో నుంచి ఆవిర్భవించాడు. కాబట్టి ఆ ఉదకాల నుండి ఈ ప్రపంచమంతా కూడా ఆవిర్భవించింది. కాబట్టి ఇదంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా విరాట్ పురుషుని యొక్క స్వరూపమే అని భావన చేయాలి. అందువల్లనే తస్మాదిదగుం సర్వం బ్రహ్మస్వయంభ్వితి. ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మస్వరూపము. మనకు కనిపించేటటువంటి ఏ పదార్థమైనా కూడా
అంతా బ్రహ్మస్వరూపమే. ప్రతి వస్తువులోనూ బ్రహ్మ పదార్థాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం దర్శించాలి అని మనం శాస్త్రాలు చదవటం వల్ల మన గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. తస్మాదిదగుం సర్వం బ్రహ్మ స్వయం భవితి తస్మాదిదగుం సర్వగుం శిథిలమివా ధ్రువమివాభవత్. ఉదకాల నుండి ఈ జగత్తు పుట్టిందని మనం చెప్పుకున్నాం. ఈ ఉదకాలు ద్రవస్వరూపాలు, శిథిలమయ్యే స్వభావం కలవి. అటువంటి ఉదకాల నుండి ఈ జగత్తు పుట్టింది కాబట్టి ఈ జగత్తు కూడా శిథిల స్వభావంగా కనిపిస్తోంది. అంటే ఎప్పటికైనా కూడా నాశనం చెందే స్వభావం కలదిగా ఈ జగత్తు కూడా కనిపిస్తోంది. ఎందుకు అంటే దీనికి కారణభూతమైనటువంటి ఉదకాలు శిథిల స్వభావంలో కాబట్టి అందులో నుంచి వచ్చిన ఈ జగత్తు కూడా శైథిల్యాన్ని పొందేదిగా కనిపిస్తోంది. తస్మాదిదగుం సర్వగుం శిథిలమివా ధ్రువమివాభవత్. అంతేకాకుండా అధ్రువం అని చెప్పింది వేదం. ఇది నిశ్చయంగా నిత్యంగా ఉండే పదార్థం కాదు, ఎప్పటికైనా కూడా నాశనాన్ని చెందేటటువంటి పదార్థమే అని చెప్పింది. ఆ తర్వాత ప్రజాపతిర్వావతత్ ఆత్మనాత్మానం విధాయ తదేవానుప్రావిశత్. ఉదకాల నుండి ఉత్పన్నమైనటువంటి ఈ జగత్తు రెండు రకాలుగా కనిపిస్తోంది. ఏ విధంగా అంటే, ఒకటి పరమాత్మ స్వరూపంగా మనకి కనిపిస్తోంది, రెండవది నామరూపాత్మకంగా కనిపిస్తోంది. ఈ రెండు అంశాలతో ఈ జగత్తు కనిపిస్తోంది. ఉదకాల నుండి పుట్టింది కాబట్టి ఈ జగత్తు నాశనమైపోతోందని మనం చెప్పుకున్నాం. నాశనమయ్యేటటువంటి జగత్తు ఏ జగత్తు అనంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రెండు అంశాలలో నామరూపాత్మకమైనటువంటి అంశమే నాశనమవుతుంది. పరమాత్మ రూపమైనటువంటి అంశము మాత్రం నాశనం కాదు, అది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ బోధిస్తోంది వేదం. ఈ విధంగా ఈ ఉదకాల నుండి ఈ జగత్తుని సృష్టి చేసి ఆ ప్రజాపతి ఆత్మనాత్మానం విధాయ తదేవానుప్రావిశత్. తన నుండే ఈ ప్రపంచమంతా సృష్టింపబడిందని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులందరూ కూడా ఈ తన స్వరూపాలే అని భావించి తనే ఆ స్వరూపాలుగా మారి ఈ జగత్తులో కనిపిస్తున్నాడు. సృష్టి చేసి కేవలం సృష్టి చేయటం మాత్రమే కాకుండా తనే ఆ పదార్థాలలో ప్రవేశించి తద్రూపంగా ప్రకాశిస్తూ సంచరిస్తూ ఉన్నాడు. అదే మనం చెప్పుకున్నాం, ఈ పంచభూతాలు సృష్టించి పంచభూతాలలో ఆ పరమాత్మ చైతన్య స్వరూపంగా ఆయన ప్రవేశించాడు అని. అందువలనే ఈ పంచభూతాలన్నీ కూడా చైతన్య స్వరూపములుగా మనకు కనిపిస్తున్నాయని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజాపతి ఈ జగత్తంతటిని కూడా సృష్టి చేసి ఆ జగత్తులో ఆయన ప్రవేశించి ఈ జగత్తంతా కూడా నడిపిస్తున్నాడు. ఈ విషయంలో ఒక మంత్రం ఈ విధంగా వివరిస్తోంది. విధాయ లోకాన్ విధాయ భూతాని విధాయ సర్వాః ప్రదిశో దిశశ్చ ప్రజాపతిః ప్రథమజారతస్య ఆత్మనాత్మానమభిసంవివేశేతి. ఈ విధంగా లోకాలన్నిటినీ కూడా సృష్టి చేసి ఆ తర్వాత ఆ లోకాల్లో నివసించటానికి ఈ భూతాలన్నిటినీ కూడా సృష్టి చేసి విధాయ సర్వాః ప్రదిశో దిశశ్చ సమస్త దిక్కులని విదిక్కులని అంతటినీ కూడా సృష్టి చేసి ప్రజాపతిః ప్రథమజారతస్య ఆత్మనాత్మానమభిసంవివేశేతి. ఈ సృష్టంతా ఎలా చేశాడు అనంటే ఆయన కూడా పరమాత్మ యొక్క శక్తితో చేశాడు అని మనకి ఈ మంత్రంలో కనిపిస్తోంది. ఆ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని ఈయన తీసుకొని ఆ సామర్థ్యంతోనే ఈ జగత్తంతా కూడా సృష్టి చేశాడు అని మనకు తెలుస్తోంది. సృష్టి చేసి ఆత్మానం విధాయ, తనతోనే ఈ జగత్తులో ఉండేటటువంటి జీవరూపంగా అన్ని శరీరాల్లోకి ప్రవేశించి ఆయన సంచరిస్తున్నాడు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత సర్వమేవేదమాప్త్వా సర్వమవరుధ్య తదేవానుప్రవిశతి య ఏవం వేద. ఈ విధమైనటువంటి సృష్టి ప్రకారాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ ప్రపంచంలో లభించేటటువంటి సమస్త ఫలాలను వాళ్ళు పొంది కాలాంతరంలో దేహాంతరంలో వాళ్ళు కూడా ప్రజాపతి స్వరూపంగా మారిపోయి ఈ జగత్తులో ఉండేటటువంటి జీవరాశుల్లో ఉన్నటువంటి జీవరూపంగా మారి ఈ ప్రపంచమంతా కూడా సంచరిస్తూ ఉంటారు.
సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపంగా వీళ్ళు కూడా సంచరిస్తూ ఉంటారు అని ఈ విధంగా సృష్టి యొక్క విజ్ఞాన ఫలాన్ని ఈ విధంగా బోధించింది మనకి వేదం. ఆ తర్వాత ప్రస్తుతం మనం ఈ అరుణ మంత్రాల యొక్క అర్థాలను మనం తెలుసుకుంటున్నాం. ఈ మంత్రాలన్నీ కూడా ఆరుణకేతుక చయనము అనేటటువంటి వేదోక్త కర్మలో వినియోగమని మనం చెప్పుకున్నాం. అందులో ఉదకాలతోనే ఇష్టకోపదానం చేస్తారు అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ ఉదకాలు ఎటువంటి ఉదకాలతో ఇష్టకోపదానం చేయాలి? సముద్రంలో లభించేటటువంటి నీళ్లతో చేయాలా, నదిలో లభించేటటువంటి నీళ్లతో చేయాలా, చెరువుల్లో నీళ్లతో చేయాలా? ఇలా ఇటువంటి సందేహం కలిగినప్పుడు నిర్ణయాత్మకంగా వేదం మనకి ఈ విధంగా బోధిస్తోంది. అదే సందర్భంగా ఉదకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే విషయాలను కూడా మనకి ఈ పై మంత్రాల ద్వారా బోధిస్తోంది. చతుష్టయ్య ఆపో గృహ్ణాతి చత్వారివ అపాగుం రూపాణి మేఘో విద్యుత్ స్తనయత్నుర్వృష్టి తాన్యేవావరుంధే. ఈ ఆరుణకేతుక చయనం కోసం ఉదక సంగ్రహణం చేసేవాళ్ళు 4 రకాల ఉదకాలను సంగ్రహించాలి అని మనకి ఈ మంత్రం చెప్తోంది. చతుష్టయ్య ఆపో గృహ్ణాతి ఎందుకోసం అనంటే ఈ ఉదకముల యొక్క స్వరూపాలు 4 రకాలుగా ఉన్నాయి. చత్వారివ అపాగుం రూపాణి మేఘో విద్యుత్ స్తనయత్నుర్వృష్టి. ఏమిటా 4 రూపాలు అనంటే మేఘము, విద్యుత్ అనగా మెరుపు, స్తనయత్ను అనగా వర్షం వచ్చేటప్పుడు మేఘం నుండి శబ్దం వస్తుంది కదా ఆ గర్జన, వృష్టి అనగా వర్షము. ఈ 4 రూపాలుగా ఉదకాలు ఉన్నాయి. 4 స్వరూపాలని క్రమంగా వేదం వివరిస్తోంది. ఈ విధంగా ఎవరైతే 4 రకాలుగా ఉదకాన్ని సంగ్రహిస్తారో వాళ్ళు ఈ 4 స్వరూపాలని వాళ్ళు పొందుతారు. మేఘో విద్యుత్ స్తనయత్నుర్వృష్టి తాన్యేవావరుంధే. ఆతపతి వర్ష్యా గృహ్ణాతి తాః పురస్తాదుపదధాతి. ఏతా వై బ్రహ్మవర్చస్యా ఆపః ముఖత ఏవ బ్రహ్మవర్చసమవరుంధే. తస్మాన్ముఖతో బ్రహ్మవర్చసితరః. మామూలుగా వర్షం పడేటప్పుడు ఈ ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉంటుందని మనందరికీ తెలుసు. కొన్ని సందర్భాలలో ఒక చోట నుంచి వర్షం పడుతూ ఉంటుంది, ఇంకో చోట నుంచి ఎండ పడుతూ ఉంటుంది. ఎండ పడుతున్న సమయంలో వర్షం పడుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో పడినటువంటి ఉదకాలని గ్రహించాలి అని మనకి మొట్టమొదట వేదం చెప్తోంది. ఆ తపతి వర్ష్యా గృహ్ణాతి తాః పురస్తాదుపదధాతి. అటువంటి ఉదకాలను సంగ్రహించి తూర్పు దిక్కున ఉపధానం చేయాలి అని చెప్తోంది. ఏతా వై బ్రహ్మవర్చస్యా ఆపః. ఈ ఉదకాలు బ్రహ్మవర్చస్వరూపాలు. ఎందుకు అనంటే సూర్యుని యొక్క తేజస్సు పడుతూ ఉండగా ఈ ఉదకాలు ఆకాశం నుండి భూమి మీదకి పడ్డాయి కాబట్టి ఈ ఉదకాలు తేజస్వరూపములు అంటే బ్రహ్మవర్చస్వరూపములు అని చెప్పింది వేదం. బ్రహ్మవర్చస్సు అనగా శృతాధ్యయన సంపత్తి. అటువంటి ఉదకాలని సంగ్రహించి తూర్పు దిక్కున ఉపధానం చేయటం వల్ల అగ్ని యొక్క ముఖంలోనే ఈ ఉపధానమంతా చేసినట్లవుతుంది. ముఖత ఏవ బ్రహ్మవర్చసమవరుంధే. ఈ బ్రహ్మవర్చస్సు అనేది మనం ముఖంలోనే చూస్తాం. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నా కూడా ముఖంలోనే మనకి బ్రహ్మవర్చస్సు అనేది కనిపిస్తూ ఉంటుంది. బాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ముఖం, బ్రహ్మవర్చస్సుతో కూడిన వాళ్ళ యొక్క ముఖం. తస్మాన్ముఖతో బ్రహ్మవర్చసితరః. బ్రహ్మవర్చస్సు అనగా వేదములే. ఈ వేదమంత్రాలని ఉచ్చరిస్తూ ఉండగా ఆ బ్రహ్మవర్చస్సు అలా ప్రకాశిస్తూ ఉంటుంది. అందువలనే ఈ క్రతువులో అనుష్ఠాన క్రమంలో ఈ విధమైనటువంటి ప్రక్రియ ఎలా అయితే జరుగుతూ ఉన్నదో ఆ ప్రభావం వల్ల లోకంలో కూడా బ్రహ్మవర్చస్సు అనేది ముఖంలో ప్రకాశిస్తూ ఉన్నది. ఏ విధంగా అనంటే వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క ముఖంలోనే అవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. వాళ్ళు వేదమంత్రాలని చదువుతున్నప్పుడు ఆ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలని వాళ్ళు వాక్యార్థం చేస్తున్నప్పుడు ఆ బ్రహ్మవర్చస్సు అనేది బాగా ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటుంది అని మనకి ఇక్కడ వేదం చెప్తోంది. తస్మాన్ముఖతో బ్రహ్మవర్చసితరః. కూప్యా గృహ్ణాతి. ఆ తర్వాత బావిలో ఉన్నటువంటి నీళ్లను సంగ్రహించాలి అని చెప్తోంది. తాదక్షిణత ఉపదధాతి. ఏతా వై తేజస్వినీరాపః. ఈ నీళ్లు తేజస్సుతో కూడినటువంటి నీళ్లు. ఎందుకు అనంటే
ఈ నీళ్లతో గృహకృత్యాలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఈ నీళ్లు ఆ విధంగా ఉపయోగపడతాయి కాబట్టి ఇవి తేజస్వరూపములు. ఈ తేజస్వరూపములైనటువంటి ఉదకాలను సంగ్రహించి దక్షిణ దిక్కున ఉపధానం చేయటం వల్ల లోకంలో మానవులందరి యొక్క దక్షిణ భాగము చాలా తేజోవంతంగా ఉంటుంది. మన శరీరంలో కుడి భాగానికి ఎడమ భాగానికి కొద్ది తేడా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ఎడమ భాగం కంటే కూడా కుడి భాగం చాలా బలంగా తేజోవంతంగా ఉంటూ ఉంటుంది. అది ఎందువలన అంటే ఈ అనుష్ఠాన క్రమంలో ఈ విధమైనటువంటి ఉదకాలతో ఉపధానం చేయటం వల్ల ఈ కుడి భాగం అంతా కూడా బాగా తేజోవంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్థావరా గృహ్ణాతి తాః పశ్చాదుపదధాతి ప్రతిష్ఠితా వై స్థావరాః పశ్చాదేవ ప్రతిష్ఠతి. స్థావరాలనగా మడుగుల్లో ఉన్నటువంటి నీళ్లు. నదుల్లో కొన్ని చోట్ల నీళ్లు స్థిరంగానే ఉండిపోతాయి, ప్రవహించకుండా ఒకే చోట ఉంటాయి. ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ లోతు అనేది మనం కనుక్కోవటం చాలా కష్టం అవుతుంది. అటువంటి స్థలాలలో నీళ్లు స్థిరంగా ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి నీళ్లను సంగ్రహించాలి. ఆ నీళ్లతో పశ్చిమ దిక్కున ఉపధానం చేసినట్లయితే ఆ ప్రభావం వల్ల లోకంలో ఉండేటటువంటి జీవులన్నీ కూడా మానవులందరూ కూడా స్థిరంగా ప్రతిష్టావంతులై ఉంటారు, స్థిరంగా ఉంటారు అని. వహంతీర్గృహ్ణాతి తా ఉత్తరత ఉపదధాతి. నదుల్లో ప్రవహించేటటువంటి నీళ్లని సంగ్రహించాలి అని 4వ విధానం చెప్పింది. ఆ నీళ్లు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని వివరిస్తూ ఓజసావా ఏతా వహంతీరివోద్గతీరివ ఆకూజతీరివ ధావంతీ. నదుల్లో ప్రవహించే నీళ్లు ఓజస్సుతో కూడినవి. అటువంటి ఓజోరూపమైనటువంటి ఆ నీళ్లను సంగ్రహించాలి. అవి ఎలా ఉంటాయంటే ప్రవహించేటప్పుడు కొన్ని వస్తువులు ఆ నదుల్లో పడిపోతూ ఉంటాయి. ఆ వస్తువులన్నిటినీ కూడా అవి తీసుకెళ్తున్నాయా అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటాయట. ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటే ఈ నదులే ఆ వస్తువులన్నిటినీ కూడా తీసుకెళ్ళిపోతున్నాయా అన్నట్టుగా మనకు కనిపిస్తాయి. వహంతీరివా. ఆ తర్వాత నీళ్లు ప్రవహించేటప్పుడు మధ్యలో పెద్ద పెద్ద బండరాళ్ళు అడ్డుగా ఉంటాయి. ఆ నీళ్లు వేగంతో ఆ బండరాళ్ళు కొట్టుకొని ఆ నీళ్లు పైకి లేస్తాయి. ఆ దృశ్యం ఎలా ఉంటుంది అనంటే ఆ నీళ్లు ఊర్ధ్వలోకాలకి వెళుతున్నాయా అన్నట్లుగా ఉంటాయట. ఆ కూజతీరివ ధావంతీరివ. ఈ విధంగా ఓజసావా ఏతావహంతీరివోద్గతీరివ ఆకూజతీరివ ధావంతీ. అవి నదిలో ఉన్నటువంటి నీళ్లు వేగంగా ప్రవహిస్తున్నప్పుడు విపరీతమైన శబ్దం వస్తుంది. అవి గట్టిగా అరుస్తున్నాయా, గర్జిస్తున్నాయా అన్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుందిట. ఈ విధమైనటువంటి గుణాలతో కూడిన ఆ ప్రవాహోదకాన్ని తీసుకొని ఉత్తర దిక్కున ఉపధానం చేయాలి. ఆ ప్రభావం వల్ల వామభాగం అంతా కూడా ఓజో రూపంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓజ ఏవాస్యోత్తరతో దధాతి తస్మాదుత్తరోర్ధ ఓజస్వితరః. మరికొన్ని ప్రదేశాలను వేదం చెప్తోంది. సంభార్య గృహ్ణాతి తా మధ్య ఉపదధాతి. మనం ఇళ్లల్లో కుండలో నీళ్లు పెట్టుకొని ఉంటాం తాగటం కోసం. ఆ విధంగా నిక్షిప్తమైనటువంటి భద్రపరిచినటువంటి ఆ కుండలో ఉన్నటువంటి నీళ్ళని సంగ్రహించి ఉపధానం చేయాలి అని మరొక విధానం చెప్పింది. ఆ విధంగా ఆ నీళ్లతో ఉపధానం చేసినట్లయితే ఆ కుండ అనేది మట్టితో తయారు చేయబడింది కాబట్టి ఈ భూమి మీద సుప్రతిష్ఠితుడుగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు, ఎక్కువ కాలం జీవించి ఉంటాడు అని మనకి ఈ మంత్రంలో తెలుస్తోంది. ఆ తర్వాత పల్వల్యా గృహ్ణాతి తా ఉపరిష్టాదుపాదధాతి అసౌ వై పల్వల్యాః అముష్యామేవ ప్రతితిష్ఠతి. మామూలుగా బావుల్లో నీళ్లు కావాలి అంటే బావి బాగా లోతుగా తవ్వితే అందులో నీళ్లు కనిపిస్తాయి. అలా కాకుండా కొన్ని ప్రదేశాలలో తవ్వకుండానే కొన్ని నీళ్లు బయటికి కనిపిస్తూ ఉంటాయి, ఊరుతూ ఉంటాయి భూమిలో నుంచి. అటువంటి ప్రదేశాలని పల్వల్యములు అని అంటారు. ఆ ప్రదేశాల్లో నుంచి నీళ్లను సంగ్రహించాలి. ఆ విధంగా సంగ్రహించినట్లయితే ఇవి పైకి ఊరుతూ ఉంటాయి కాబట్టి స్వర్గలోకం కూడా భూలోకం కంటే పైన ఉంటుంది కాబట్టి ఈ నీళ్లతో సంగ్రహించినట్లయితే స్వర్గలోకాన్ని పొందుతాడు. ఎవరైతే ఈ ఉపధానం చేస్తాడో వాడు స్వర్గలోకాన్ని పొందుతాడు అని మనకి ఈ మంత్రంలో తెలుస్తోంది. అదేవిధంగా దిక్షూపదధాతి దిక్షు వా ఆపహ అన్నం వా ఆపహ అద్భ్యో వా అన్నం జాయతే. మనం తినేటటువంటి అన్నము, ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఉదకాల నుండే
ఉద్భవిస్తూ ఉంటాయి. నీళ్లు లేనిదే పంట పండదు, పంట పండాలన్నా కూడా నీళ్లు కావాలి. అలానే ఆ ధాన్యం మనకి చేతికి వచ్చిన తర్వాత అన్నం వండాలన్నా కూడా నీళ్లు చాలా అవసరం. నీళ్లు లేనిదే ధాన్యం అన్నంగా మారదు. అందువల్ల ఉదకములు చాలా ప్రధానమైనవి, అత్యావశ్యకమైనవి. అందువల్ల ఈ నీళ్ల నుండే అన్నం అనేది మనకి తయారై వస్తోంది. యదేవాభ్యోన్నం జాయతే తదవరుంధే తం వా ఏతమరుణాః కేతవో వాతరశనా ఋషయో చిన్వన్ తస్మాదారుణకేతుకః. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకి శృతి బోధిస్తోంది. అసలు ఈ మంత్రాలన్నిటికీ కూడా అరుణ మంత్రాలు అనే పేరు ఏ విధంగా వచ్చింది, ఈ మంత్రాలన్నిటికీ కూడా ఆరుణకేతుక చయనంలో వినియోగము ఎలా వచ్చింది, ఆరుణకేతుకము అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలకి సమాధానంగా తం వా ఏతమరుణాః కేతవో వాతరశనా ఋషయో చిన్వన్. ఇందాక మనం సృష్టి క్రమంలో చెప్పుకునేటప్పుడు ప్రజాపతి యొక్క శరీర భాగం నుండి అరుణులు, కేతవులు, వాతరశనులు వీళ్ళందరూ కూడా ఉద్భవించారని మనం చెప్పుకున్నాం. ఆ మహర్షులందరూ కూడా ఈ అగ్నిచయనాన్ని చేసేటప్పుడు ఈ విధంగా ఈ మంత్రాల్లో చెప్పిన విధంగా వాళ్ళు ఆ అనుష్ఠానాన్ని చేశారు కాబట్టి ఆ అగ్నికి ఆరుణకేతుక అగ్ని అనే పేరు వచ్చింది. ఆయా పేర్లతో కూడినటువంటి మహర్షులు ఈ అనుష్ఠానాన్ని చేశారు కాబట్టి ఈ అగ్నికి కూడా ఆరుణకేతుక అగ్ని అనే పేరు వచ్చింది. ఉదాహరణగా మనకి ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ నచికేతోపాఖ్యానం మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి 3 వరాలు కోరినట్లుగా, అందులో మొదటి వరం మా నాన్నగారు నా మీద విశ్వాసంతో ఉండాలని కోరారని, రెండవ వరం అగ్నిదేవునికి సంబంధించినటువంటి ఉపాసనా విధానాన్ని నాకు బోధించమని కోరాడు. ఆ విధంగా యమధర్మరాజు నచికేతుడికి అగ్నిదేవుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా బోధించాడు. ఆయన బోధించిన వెంటనే ఆ అగ్నికి సంబంధించిన విషయాలన్నీ కూడా తిరిగి పాఠం అప్పచెప్పినట్లుగా అప్పచెప్పేశాడు. అంతేకాకుండా ఆ అగ్నిని అనుష్ఠించాడు కాబట్టి ఆ అగ్నికి నాచికేత అగ్ని అని ఈ విధంగా పేర్లు వచ్చినాయి. అనేక రకాలుగా అగ్నికి నామధేయాలు ఉంటున్నప్పటికీ ఇక్కడ అరుణులు, కేతవులు వీళ్ళు ఆచరించినటువంటి, వీళ్ళు అనుష్ఠించినటువంటి అగ్ని కాబట్టి ఈ అగ్నికి ఆరుణకేతుక అగ్ని అనే పేరు వచ్చింది. ఇందులో 3 రకాల మహర్షులు జన్మించారని మనం చెప్పుకున్నాం. వాళ్ళల్లో 2 మాత్రమే ఈ అగ్నిని అనుష్ఠించినట్లుగా, ఆ 2 పేర్లతోనే ఈ అగ్ని వ్యవహారంలోకి వచ్చినట్లుగా కనబడుతోంది. మరి వాతరశనులు అనే పేర్లు గల మహర్షులు ఈ అగ్నిని అనుష్ఠించలేదా అనే సందేహం కలిగినప్పుడు వాళ్ళు కూడా అనుష్ఠించారు. కాకపోతే ఈ అరుణులు, కేతవులు వీళ్ళిద్దరూ కూడా ముఖ్యంగా వాళ్ళు అనుష్ఠించారు కాబట్టి ఆ పేరుతో ఈ అగ్నికి ఆరుణకేతుక అగ్ని అనే వ్యవహారం వచ్చింది అనే విషయాన్ని మనకి ఈ మంత్రం ద్వారా వేదం తెలియజేసింది. ఆ విషయంలో తదేషాభ్యనూక్త కేతవో అరుణాసశ్చ ఋషయో వాతరశనాః ప్రతిష్ఠాగుం శతధాహి సమాహితాసో సహస్రధాయ సమితి. ఈ కేతవులు, అరుణులు, వాతరశనులు అనేటటువంటి మహర్షులు ఎప్పుడూ కూడా ఈ అగ్నిని అనుష్ఠిస్తూ ఉంటారు. వాళ్ళు స్థిరంగా ఉండేవాళ్ళు అని ఈ మంత్రం మనకి తెలియజేస్తోంది. శతశ్చైవ సహస్రశ్చ ప్రతితిష్ఠతి ఏతమగ్నించ నుతే ఉచైనమేవం వేద. ఈ విజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు, అలానే ఈ క్రతువుని అనుష్ఠించినవాడు చాలా కాలం సుప్రతిష్ఠితుడుగా ఈ భూమి మీద స్థిరంగా ఉంటాడు, స్థిరమైనటువంటి జీవనాన్ని సాగిస్తాడు అని మనకి ఈ మంత్రాల ద్వారా మనకు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ ఆరుణకేతుక చయనం ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించిన విశేషాలను కొన్ని మంత్రాల ద్వారా మనకి వేదం బోధించింది. ఆ తర్వాత ఆ విషయంలో కొందరు మహర్షుల యొక్క అభిప్రాయాన్ని కూడా మనకి తెలియజేసింది. ఆ తర్వాత ఈ ఆరుణకేతుక చయనం చేయటానికి ఎవరు అధికారులు అనంటే 9 మంది అధికారులు అని చెప్పింది. ప్రజాకాముడైన వాడు అంటే సంతానం కోసం ఈ అనుష్ఠానాన్ని చేయవచ్చు. అలానే పశు సంపద కావాలి అనుకున్నవాడు ఈ అనుష్ఠానాన్ని చేయవచ్చు. వర్షం కావాలి అనుకున్నవాడు విశేషంగా ఈ అనుష్ఠానాన్ని చేసినట్లయితే ఆదిత్యుని యొక్క అనుగ్రహంతో వాడు వృష్టి రూపమైనటువంటి ఫలాన్ని పొందుతాడు. ఆమయావీ చిన్వీత అంటే దీర్ఘరోగగ్రస్తుడు ఎవరైతే ఉన్నారో
వాడు ఆ రోగాన్ని నయం చేసుకోవటం కోసం ఈ మంత్రాలతో వాడు అనుష్ఠించవచ్చు. అందువలనే మనకి లోకంలో కూడా సూర్య నమస్కారాలు చేసే విధానం వచ్చింది. ఆ సూర్యుడు ఆరోగ్యప్రదాత కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటినీ కూడా ఆయన దూరం చేస్తాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి మంత్రాలతో ఆయనకు నమస్కారం చేసినట్లయితే ఈ శరీరంలో రుగ్మతలన్నీ కూడా దూరం అవుతాయి. ఎందుకు సూర్యుడికి నమస్కారం చేయటం అనంటే, మామూలుగా విష్ణుమూర్తికి సంతోషం కలగాలి అనంటే ఆయనకి అలంకారం చేసినట్లయితే ఆయన బాగా సంతోషిస్తాడట. అలంకార ప్రియో విష్ణు. అలానే ఈశ్వరుడికి సంతోషం కలగాలి అనంటే అభిషేకం చేస్తే ఆయన సంతోషపడతాడు. అభిషేక ప్రియ శివ. ఇక సూర్యుడు ఏ విధంగా సంతోషపడతాడు అనంటే నమస్కార ప్రియో భాను అని అన్నారు. ఆయనకు నమస్కారం చేసినట్లయితే ఆయన సంతోషించి మనల్ని అనుగ్రహిస్తాడట. అందువలనే ప్రతినిత్యము కూడా ఆ సూర్య భగవానుడు ఉదయించగానే ఆయనకి అభిముఖంగా నుంచొని నమస్కారం చేయాలి అని మనకి మహర్షులు ఒక సంప్రదాయాన్ని అలవాటు చేశారు. ఆ విధంగా ఆరోగ్యాన్ని పొందే ఉద్దేశ్యంతో అటువంటి ఉత్తమమైనటువంటి ఆచారాన్ని మనకి అనుగ్రహించారు మహర్షులందరూ కూడా. ఆ తర్వాత అభిచరగ్శ్చిన్వీత వజ్రో వా ఆపహ వజ్రమేవ భ్రాతృవ్యేభ్య ప్రహరతి స్తృణత ఏనం. ఇంకా చెప్తూ తేజస్కామో యశస్కామ బ్రహ్మవర్చసకామ స్వర్గకామశ్చిన్వీత. నేను ఎప్పుడు కూడా మంచి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండాలి అనే కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ మంత్రాలని పారాయణ చేయవచ్చు, అనుష్ఠించవచ్చు. అలానే యశస్కామ, నాకు కీర్తి కావాలి, లోకంలో మంచి కీర్తివంతుడిని అవ్వాలి అనే కోరిక ఎవరికి ఉంటుందో వాళ్ళు కూడా ఇందులో అధికారులు. బ్రహ్మవర్చసకామ స్వర్గకామశ్చిన్వీత. బ్రహ్మవర్చసం, నాకు బ్రహ్మవర్చస్సు కావాలి, స్వర్గం కావాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ మంత్రాలని అనుష్ఠాన క్రమంలో వినియోగించుకోవచ్చని, ఈ విధమైనటువంటి కామ్య ప్రయోగాలు, ఆ కోరికను అనుసరించి కొన్ని ప్రయోగాలు ఉంటాయి, ఆ ప్రయోగాలన్నిటినీ కూడా ఈ విధంగా మనకు చెప్పింది. మామూలుగా మనం చేసేటటువంటి కర్మ అనేక రకాలుగా ఉంటుందని మనకి శాస్త్రకర్తలు బోధిస్తారు. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ, నిషేధ కర్మ, ఈ విధంగా 4 రకాలుగా ఉంటుందని. నిత్యకర్మ అనగా ప్రతినిత్యము మనం చేసేటటువంటి కర్మ. ఉదాహరణగా సంధ్యావందనాదులు ప్రతినిత్యము అహరహ సంధ్యాముపాసీత అనే శాస్త్రవాక్యాలు చెప్పినట్లుగా ప్రతినిత్యము కూడా మనం ఆచరించవలసినటువంటి కర్మలవి. నైమిత్తిక కర్మలు అనగా ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని ఆచరించేటటువంటి కర్మలు అనగా ఈ రోజున మాస శివరాత్రి ఈశ్వరుడికి ప్రీతిగా అభిషేకం చేస్తున్నాను అని ఆ నిమిత్తాన్ని పురస్కరించుకొని మనం ఆ క్రతువుని అనుష్ఠిస్తూ ఉంటాం. అవి నైమిత్తిక కర్మలు. కామ్యకర్మలు అనగా నాకు ఈ కోరిక సిద్ధించాలి అనే కోరికతో మనం కొన్ని కర్మలని ఆచరిస్తూ ఉంటాం. అంటే నాకు మంచి ఆరోగ్యం కావాలి, మంచి ఐశ్వర్యం లభించాలి, నాకు మంచి ఆరోగ్యం లభించాలి, నా ఆయుస్సు అభివృద్ధి అవ్వాలి, ఈ విధమైనటువంటి కోరికలతో చేసేటటువంటి కర్మలన్నీ కూడా కామ్యకర్మలు అని అంటారు. కొన్ని నిషిద్ధ కర్మలని కొన్ని ఉన్నాయి. ఆహార పదార్థాలలో తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి, తినే పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఈ విధంగా మనకు ధర్మశాస్త్రం మనకు బోధించింది. ఆయా నిషేధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిషిద్ధ కర్మలుగా మనకు చెప్పింది. ఈ విధంగా 4 రకాల కర్మలు మనకి శాస్త్రాల్లో, వేదాల్లో కనిపిస్తున్నాయి. వాటిల్లో కామ్యకర్మలకు సంబంధించిన విషయాలు మనకి ఇంతవరకు ఈ వేదం బోధించింది. ఆ తర్వాత ఎవరైతే ఈ విధానాన్ని విని ఇందులో ప్రవర్తించడానికి ఉత్సాహవంతులుగా ఉంటారో వాళ్ళకి కొన్ని నియమాలు కూడా బోధించింది. తస్యైతద్వ్రతం వర్షతే నధావేత్ అమృతం వా ఆపహ అమృతస్యానంతరిత్యై. ఇదొక వ్రతంగా వాళ్ళు స్వీకరించి నియమాలను అనుష్ఠించాలి అని చెప్తోంది. మొట్టమొదటి నియమం ఏంటంటే వర్షతే నధావేత్. వర్షం పడుతూ ఉండగా పరిగెత్తకూడదు. అంటే మనం మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఉన్నటువంటి వర్షం పడుతుంది. ఆ వర్షానికి ఇబ్బంది కలుగుతోంది అనే భావనతో ఎక్కడో చోట చెట్టు కింద దాక్కోవటం కోసమో లేదా ఇంట్లో దాక్కోవటం కోసమో మనం పరిగెత్తుకుంటూ వెళతాం. ఆ విధంగా వర్షంలో పరిగెత్తకూడదు అని మనకి ఇక్కడ ఒక నియమాన్ని విధిస్తోంది. ఎందుకు అనంటే ఆ ఉదకాలు మేఘమండలంలో నుంచి వచ్చేటటువంటి వర్షరూపంగా వచ్చేటటువంటి ఉదకాలు అమృత స్వరూపములు కాబట్టి ఆ వర్షంలో మనం పరిగెత్తకూడదు అనే నియమాన్ని ఇక్కడ
సూచిస్తోంది. ఆ తర్వాత నాప్సు మూత్రపురీషం కుర్యాత్ న నిష్ఠీవేత్ న వివసన స్నాయాత్ గుహ్యో వా ఏషో అగ్ని ఏతస్యాగ్నేరనతదాహాయ. ఎక్కడికైనా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నదులలో చేయకూడని పనులు ఏవి చేయకూడదు. ఉమ్ము వేయటం ఇటువంటి పనులన్నీ కూడా ఏవి చేయకూడదు. ఎందుకు అనంటే అగ్నిదేవుడు ఆ ఉదకాల్లో గర్భరూపంగా దాక్కొని ఉంటాడట. అలానే అనేక మంది సమస్త దేవతలందరూ కూడా అందులో ఉంటారు. వరుణుడు ఉంటాడు, ఉదకాలకి ప్రత్యేకమైనటువంటి అభిమాన దేవతలు ఉంటారు. అదంతా కూడా దేవతాస్వరూపంగా భావించి ఆ నదిలో మనం స్నానం చేస్తూ ఉండాలి. ఆ విధంగా కాకుండా ఏదో వినోదం కోసం వెళ్ళి స్నానం చేసినట్లయితే మనకి ఆ దేవతల యొక్క అనుగ్రహం లభించకపోగా ఆగ్రహం మాత్రం తప్పకుండా లభిస్తుంది. దేవతల యొక్క ఆగ్రహం లభిస్తే మనకి ఎటువంటి ఫలితం వస్తుందో మనందరికీ తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. అందువల్ల నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఉదకాలలో స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సావధాన చిత్తులై స్నానం చేయాలి అని మనకి ఈ మంత్రాలలో కొన్ని నియమాలు కనిపిస్తున్నాయి.